మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాంధీ భవన్ కు వెళ్లారు. ఎమ్మెల్యేలపై విమర్శల విషయంలో క్రమశిక్షణ కమిటీ విచారణకు హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీకి అందించిన 15 పేజీల నివేదికలో కొండా మురళి కీలక అంశాలను ప్రస్తావించారు. పరకాల తమదేనని, అక్కడ తమకు బలం ఉందని చెప్పారు. తన భార్య కొండ సురేఖపై కక్షతో వివాదాలు సృష్టిస్తున్నారని నివేదికలో ప్రస్తావించారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాటి నుంచే పార్టీలో సమస్యలు వస్తున్నాయన్నారు. రేవూరి నాయని రాజేందర్ రెడ్డి గురించి కూడా నివేదికలో కొండా మురళి ప్రస్తావించారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాంధీ భవన్ కు వెళ్లారు. ఎమ్మెల్యేలపై విమర్శల విషయంలో క్రమశిక్షణ కమిటీ విచారణకు హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీకి అందించిన 15 పేజీల నివేదికలో కొండా మురళి కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. పరకాల తమదేనని, అక్కడ తమకు బలం ఉందని చెప్పారు. తన భార్య కొండా సురేఖపై కక్షతో వివాదాలు సృష్టిస్తున్నారని నివేదికలో ప్రస్తావించారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాటి నుంచే పార్టీలో సమస్యలు వస్తున్నాయన్నారు. రేవూరి నాయని రాజేందర్ రెడ్డి గురించి నివేదికలో కొండా మురళి ప్రస్తావించారు.